నమస్తే. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మన టాపిక్ జీవిత చరిత్రల పరిశీలన. జీవిత చరిత్రల పరిశీలన అనే అవసరం ఎందుకొచ్చిందంటే, మనం లైఫ్‌లో సక్సెస్ కావాలంటే ఎన్నో మెథడ్స్‌ని, ఫార్ములాలని, ఎన్నో థియరీలని చదువుతాం, ప్రిపేర్ అవుతాం. కానీ జీవిత చరిత్రలని చదవడం, ఆడియోలను వినడం, లేదా ఆ బయోపిక్స్‌ని చూడటం, వీటి వల్ల మన జీవితాన్ని చాలా ఉన్నతంగా మలుచుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే, మనుషులందరూ సామాన్యంగానే జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళడంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటారు, ఎన్నో కష్టాలను చూస్తారు, ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ఆ క్రమంలో వాళ్ళు విజయాలను అందుకుంటారు. అలాంటి వాటిని మనం చదవడం వల్ల మన జీవితంలో అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ఓవర్‌కమ్ చేయడం చాలా తేలికవుతుంది. ఎందుకంటే ఈ సక్సెస్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక పద్ధతి, ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటి? జీవితంలో కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు? చాలామంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి, ఇబ్బందులుంటాయి, బాధలుంటాయి. అల్టిమేట్‌గా సక్సెస్ ఉంటుంది. అయితే సక్సెస్ అయిన వాళ్ళందరూ స్ట్రగుల్స్ ఫేస్ చేశారంటే ఖచ్చితంగా ఫేస్ చేసి ఉంటారు. మీరో విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ సినిమానా చూడండి, ఏ కథనే వినండి. దానిలో సుఖాంతమైంది, చాలా గొప్పగా నడిచింది. ఇవన్నీ కూడా కథకుడి మాటలు. అలా జరిగిందా వాళ్ళ జీవితం అంటే చెప్పలేం మనం. కానీ బయోపిక్స్ కొంచెం జీవితానికి దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మీరు ఏ రంగంలో రాణించాలనుకున్నా, ఆ రంగంలో నిపుణులు, సిద్ధహస్తులు, శిఖరాగ్ర సమానులు ఏ స్ట్రగుల్స్ ఫేస్ చేశారో, ఎన్ని అవరోధాలను దాటుకొని ముందుకు వెళ్లారో మీకు తెలియడం చాలా అవసరం. అలా తెలియడం వల్ల ఆ అవరోధాలు, ఆ కష్టాలు అన్నిటిని కూడా మీరు తేలిగ్గా దాటగలుగుతారు. నేనొకటి చెప్తాను. చిన్న పిల్లలతో వీడియో గేమ్స్ మీరెప్పుడైనా ఆడారా? ఎప్పుడు మీరే ఓడిపోతారు. ఎందుకో తెలుసా? ఆ పిల్లోడో ముందు ఆ వీడియో గేమ్స్ ఆడుంటాడు. కాబట్టి మీరెళ్లి ఆడితే మీరు ఓడిపోతూనే ఉంటారు. అలాగే జీవిత క్రీడలో కూడా మనకన్నా ముందు ఆడిన వాళ్ళ ఆటని చూస్తే మనమెలా ఆడాలో మనకు తెలుస్తుంది. కాబట్టి మిత్రులారా, సక్సెస్ అయిన వాళ్ళ బయోగ్రఫీస్ మీరు చదవండి. వాళ్ళు వాళ్ళ జీవితంలో సక్సెస్‌ని ఎలా సాధించారో ఆ ఫార్ములాను పట్టుకోండి. మీ జీవితంలో మీరు కూడా సక్సెస్ సాధించండి. థాంక్ యూ ఫ్రెండ్స్.